आवाज न्यूज ट्रू वॉइस। आदाब नाज़रीन, आवाज़ न्यूज़ चैनल पर आपको खुशामदीद। एलारेड्डी में कांग्रेस कायदीन ने प्रेस कॉन्फ्रेंस का इनेकाद किया। इस मौके पर मंडल सदर कुरम साई बाबा ने कहा कि अगर साबिका हुकूमत ने तरक्की की होती तो कॉन्ट्रैक्टर के काम अधूरे न क्यों रह गए। इन्होंने कहा कि एमएलए मदन मोहन राव के आने के बाद बस स्टैंड, सड़कें और नालियां मुकम्मल हुई। टाउन सदर पाटकुल्ला विनोद गौड़ ने कहा कि इंटीग्रेटेड मार्केट और 100 बिस्तरों वाले अस्पताल की तामीर मदन मोहन राव की कोशिशों से मुमकिन हुई। बीआरएस हुकूमत में रुके हुए तमाम तरक्याती कामों को मौजूदा एमएलए ने मुकम्मल कराया है। నమస్కారం। ఈరోజు ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే బీఆర్ఎస్ నాయకులు అభివృద్ధి మేం చేసినామని చెప్పేసి వారు నిన్న ఒక చిన్న ప్రెస్ మీట్ చేయడం జరిగింది। వాళ్ళు ప్రెస్ మీట్ ఎందుకు ఇచ్చిరో ఏం సంగతి అనేది వాళ్ళ అంతరాత్మకు తెలిసి ఉండాలి। ఎందుకంటే గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో వాళ్ళు ఏం చేసిర్రు, ఏం చేయలేదనేది వాళ్ళ అంతరాత్మకు తెలిసి ఉంటే వారిని ప్రెస్ మీట్ పెట్టకపోతుండే। ఈరోజు ఎల్లారెడ్డి మండల కేంద్రంలో అభివృద్ధిని చూసి వారు సహించలేక ఏదో ఒకటి బురద జల్లాలన్న ప్రయత్నంతో ఈరోజు గౌరవ శాసనసభ్యులు ఎంతో కష్టపడి ఎంతో కృషి చేసి వారు చేస్తున్నటువంటి ఈ అభివృద్ధి, ఈ కృషి చూసి వారి మనసులో ఒక భావన అనేది మెదులుతూ ఉన్నది। ఆ భావన మెదులుతుంది కాబట్టి మాకు అధికారం దొరకదు, ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధి పనులను చూసి మాకు ఇంకోసారి అధికారం దొరకదన్న ఇదితోని వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు। వాస్తవానికి వాటన్నిటిని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం। మీరేదో పేపర్ మీద ప్రకటనలు ఇచ్చి పేపర్లో ఫోటోలు ఇచ్చి మేము తీసుకొచ్చినాం, మేము నిధులు తీసుకొచ్చినాం, మేము చేసినామంటే అట్లా సరిపోదు। మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని పూర్తిగా చేసుంటేనే అది మీరు చేసినట్టు అవుతుంది। ఈరోజు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది। అవన్నీ హామీలు కూడా నెరవేర్చిరా మీరు? అన్ని కూడా పేపర్ల మీద ప్రకటనలు చేసి మండల్ మోతే గ్రామంలో ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ కాలేజ్ తీసుకురావడం జరిగింది, స్కూల్ తీసుకురావడం జరిగింది। అది మీకు కనిపించడం లేదా? ఏవి మీరు తీసుకొచ్చారు అని అంటే మీకు వినిపించలేదు కాబట్టి మీకు అర్థం కావట్లేదు। మేము చెప్తా ఉన్నాం, మీరు అర్థం చేసుకోవాలా। ఈ డెవలప్మెంట్ కు మీరు ఎంతమంది ఎన్ని రకాలుగా అడ్డుపడ్డా ఈ డెవలప్మెంట్ ఆగదు, ఇది ఆగేది కాదు। అదే విధంగా మా అన్న దూసుకుపోతున్నాడు, మా అన్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదనన్న గారు। ఎందుకంటే ఆ అన్న ఎల్లారెడ్డికి రావడం మా అదృష్టం, ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజల అదృష్టం। ఎందుకంటే ఇంతకుముందు కూడా మీరు అందరూ పక్క కాన్స్టిట్యూన్సీ ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, ఏ డెవలప్మెంట్ కార్యక్రమం వచ్చినా ఏ అభివృద్ధి ఫండ్స్ వచ్చినా పక్క కాన్స్టిట్యూన్సీకి వెళ్ళిపోతూ ఉంటే మీరు స్వచ్ఛంగా చూసినటువంటి మీరు ఈ రోజు మాట్లాడుతున్నారంటే మీకు అసలు అది అర్థం కావాలని చెప్పి నేను చెప్తా ఉన్నా। ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నందుకు మదనన్నకు ఎల్లారెడ్డి నియోజకవర్గ తరఫు నుంచి అందరం కూడా రుణపడి ఉంటామని చెప్పి ఈ సమావేశం ద్వారా మీకు తెలియజేస్తూ జై మదనన్న, జై కాంగ్రెస్, జై మదనన్న।